కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఇది. ఓకే. పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ అండ్ పీరియడ్స్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు కాబట్టి ప్రాపర్టీస్ అవి నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న పాయింట్స్తో పాటు కొన్ని కొత్త పాయింట్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో బిఫోర్ గోయింగ్ టు లర్న్ దిస్ చాప్టర్, కెన్ యూ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్? మనము, ఈజ్ ఆల్ఫాబెట్ నెసరీ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్? ఏదైనా లాంగ్వేజ్ భాష నేర్చుకోవడానికి ఆల్ఫాబెట్స్ అవసరమా? ఇప్పుడు తెలుగు నేర్చుకోవడానికి అ, ఆ, ఇ, ఈ, ఊ అయినా నేర్చుకుంటాం కదా ఒకటో క్లాస్లో. అలానే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏబిసిడీస్. అలా ప్రతి లాంగ్వేజ్కి కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండా మనము లాంగ్వేజ్ నేర్చుకోలేము. ఆల్ఫాబెట్స్, ఆ తర్వాత దాని నుంచి వర్డ్స్, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్, అలా లాంగ్వేజ్ అనేది జనరేట్ అవుతుంది, అంటే డెవలప్ అవుతుంది. సో అలానే మన సైన్స్లో పర్టికులర్గా కెమిస్ట్రీ కూడా, కెమిస్ట్రీకి మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్. సో మనం పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని నేర్చుకోకుండా, ఓకే, కెమిస్ట్రీని అర్థం చేసుకోలేము. సో ఈ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడేది పీరియాడిక్ టేబుల్ అంటాం దీన్ని. ఈ పీరియాడిక్ టేబుల్లో ఇప్పటి వరకు సైంటిస్టులు కనుక్కున్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా దీంట్లో ప్లేస్ చేయడం జరిగిందనమాట, వాటికి ఉండేటువంటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని. అండ్ చూడండి, మీరు ప్రపంచంలో మనకు కనపడే లేదా కనపడని ఏ వస్తువు తీసుకున్నా సరే వాటిల్లో వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది. హైడ్రోజన్ సన్లో ఉంటుంది, స్టార్స్లో ఉంటుంది. ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం. అండ్ లిథియం బ్యాటరీస్లో ఉంటుంది. మెగ్నీషియం మొక్కల్లో, ఆకుల్లో ఉంటుంది. కాల్షియం బోన్స్లో ఉంటుంది. అండ్ ఇలా ప్రతిదీ కూడా, ప్రతి ఎలిమెంట్ ఎక్కడో ఒక చోట యూనివర్స్లో ఉంటుంది. ఓకే. మీటింగ్ 10 మినిట్స్ ఉందంట. యూనివర్స్ మీటింగ్ కట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇలా వీటి గురించి తెలిస్తేనే మనం కెమిస్ట్రీ అనే బ్రాంచ్ని అండర్స్టాండ్ చేసుకోగలము. అయితే వీటిలో ఉండే అన్ని ఎలిమెంట్స్లో, ఈ పీరియాడిక్ టేబుల్ ఉండే అన్ని ఎలిమెంట్స్ని మీరు బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో కొన్ని నేర్చుకుంటే చాలు. వాటిలో ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, తర్వాత 13, 14, 15, 16, 17, 18 మెయిన్. ఇవి 8 అనమాట. ఇక్కడ 2, ఇక్కడ ఒక 6, ఈ 8 గ్రూప్స్ నేర్చుకోవాలి. ఈ మధ్యలో ఉండే డి బ్లాక్లో ఈ లైన్ వరకు, స్కాండియం నుంచి జింక్ వరకు నేర్చుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది మీకు. రైట్. వాటి యొక్క ఎలిమెంట్స్, వాటి అటామిక్ నెంబర్స్ అవన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. There are gradual growth in chemistry with the discovery of elements by scientists. In 1800, only 31 elements were there. In long back 1800 year, 31 elements only there. But in 1865, there were 63 elements identified. At present, there are approximately 118 elements. Some of the elements are not given names till today. And to understand the properties of elements easily, they are classified systematically. So elements are classified systematically. Why do we నీడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్? ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎందుకు క్లాసిఫై చేయాలి? ఎందుకు ఇలా మనం ఒక పీరియాడిక్ టేబుల్లో వీటిని ప్లేస్ చేయాలి అంటే చెప్పండి. ఇప్పుడు మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకు డిఫరెంట్ క్లాసెస్లో కూర్చోబెడతారు? అందరినీ ఒకే క్లాస్లో కూర్చోబెట్టొచ్చు కదా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంపీసీ, బైపీసీ అందరినీ ఒకే క్లాస్లో కూర్చోబెడితే ఏమవుతుంది? ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేటప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్గా ఉండదు. కెమిస్ట్రీ జరిగేటప్పుడు సిఈసి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండదు కదా. ఇలా అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సపరేట్ చేసి వాళ్ళని లెసన్స్ చెప్పడం జరుగుతుంది. అలానే ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని వాటిని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. ఓకే. సో ఇది చూద్దాం. 18 గ్రూప్స్ ఉన్నాయి మొత్తము పీరియాడిక్ టేబుల్లో. ఆ 18 గ్రూప్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. 18 గ్రూప్స్. ఓకే. ఇవి మీరు మెయిన్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, 1A 2A అంటాము. అండ్ ఇది 3A 4A 5A 6A 7A 8th గ్రూప్. వీటిని ప్రజెంట్ వచ్చేసి ఈ ఫస్ట్ గ్రూప్ని ఫస్ట్ గ్రూప్ అంటాము. ఇది సెకండ్ గ్రూప్. దీన్ని 3Aని 13, ఇది 14, 15, 16, 17, ఇది 18. మధ్యలో ఇంకొక 10 గ్రూప్స్ మిస్ అవుతున్నాయి. మొత్తం 8 కదా. ఇవి ఒక 2, ఇవి ఒక 6, మొత్తం 8. మధ్యలో ఒక 10 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 10 గ్రూప్స్ వీటిని డి బ్లాక్ మెటల్స్ అంటాం. ఓకే. వీటి కింద ఒక టూ అంటే లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఉంటాయి ఇవి. సో ఇది పీరియాడిక్ టేబుల్. వీటిలో మీరు అందరూ ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్,
అలానే 13, 14, 15, 16 ఈ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్. మీరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, ఒకసారి గూగుల్లో కానీ లేకుంటే చాట్ జీపీటీలో కానీ వెళ్ళి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని నోట్ చేసుకొని చదవండి, నేర్చుకోండి. ఫస్ట్ గ్రూప్లో ఎలిమెంట్స్ అంటే చెప్పగలగాలి, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పగలగాలి మీరు ఖచ్చితంగా. ఓకే, ఇది పీరియాడిక్ టేబుల్. మొత్తం పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ ఉంటాయమ్మా. పీరియడ్స్ అంటే అడ్డంగా ఉండేవి. ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్, హీలియం అనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి: లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. థర్డ్ పీరియడ్లో సోడియం, మెగ్నీషియం. ఇలా అడ్డంగా ఉండే వాటిని పీరియడ్స్ అంటాం మనం. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. అంటే సెకండ్ అండ్ థర్డ్లో మొత్తం ఎయిట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో మొత్తం మీకు 18 ఎలిమెంట్స్ ఉంటాయి. కావాలంటే మీరు కౌంట్ చేసుకోండి. ఫోర్త్లో వచ్చేసి పొటాషియం నుంచి క్రిప్టాన్ వరకు, ఫిఫ్త్లో రుబీడియం నుంచి జినాన్ వరకు, మొత్తం 18 ఉంటాయి. సీజియం సిక్స్త్ పీరియడ్ సారీ సిక్స్త్ పీరియడ్లో మాత్రం మొత్తం 32 ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని ఇక్కడ మీకు 18 ఇక్కడ కనపడతాయి, మిగతా కింద ఉంటాయి అన్నమాట. కింద మనం ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటాం కదా, వాటిలో ఉంటాయి అవి. సెవెంత్ పీరియడ్ మాత్రం ఇన్కంప్లీట్. దానిలో కూడా 32 ప్లేస్ ఉంటుంది, కానీ అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లో వీటన్నిటిని మనము బ్లాక్స్గా క్లాసిఫై చేశారు. మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుంటే, ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ వాళ్ళు, మీకు తెలుసు ఆల్రెడీ, పీరియాడిక్ టేబుల్ దీన్ని ఎస్ బ్లాక్ అంటాము, ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ని. అండ్ 13, 14, 15, 16, 17 అండ్ 18 ఈ 6 గ్రూప్స్ని కలిపి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. మధ్యలో ఉండే 3 నుంచి 12 వరకు ఉండేటువంటి ఈ గ్రూప్స్ని, 3 to 12 గ్రూప్స్ని డి బ్లాక్ అంటాము. అండ్ లాస్ట్లో చివరిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ల్యాంథనైడ్స్ లేదా యాక్టినైడ్స్ అంటాం. ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్. దీంట్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ల్యాంథనైడ్స్లో 14 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ 14 ఉంటాయి. యాక్టినైడ్స్లో కూడా 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. సెకండ్ థర్డ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ ఫిఫ్త్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఫోర్త్ ఫిఫ్త్లో 18 ఉంటాయి. సిక్స్త్ పీరియడ్లో మాత్రం 32 ఉంటాయి. సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్. లాస్ట్లో ల్యాంథనైడ్స్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్టినైడ్స్లో కూడా 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్ని మీరు బ్రీఫ్గా నోట్ చేసుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ సో జస్ట్ మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటే మంచిదే. సో నెక్స్ట్ మీరందరూ కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి గ్రూప్స్ ఇవి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ అర్త్ మెటల్స్. ఆ తర్వాత 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ముందుకెళ్దాము. 18 గ్రూప్స్ ఇలా ఉంటాయి. నేను ఇందాక మీకు 18th గ్రూప్ నోబెల్ గ్యాసెస్ అని చెప్పాను. ఒక 6 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను. ఏంటవి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. मैंने ज्वाइन आई है मैं। ఓకే, ఇవి నేర్చుకోండి అమ్మా. 18th గ్రూప్ నేర్చుకోండి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ తర్వాత 13 నుంచి 18 వరకు అన్నీ నేర్చుకోండి. సో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వీటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. స్టిల్ మనకు 3 minutes ఉంది, సరిపోతుంది. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను, మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నేను ఇందాక 118 అన్నాను. 114 అనేది కరెక్ట్ ఆన్సర్. అది కూడా కరెక్ట్, ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్కి ఇంకా పేర్లు పెట్టలేదన్నమాట. అందుకని 114 కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, నంబర్ ఆఫ్ పీరియడ్స్ అండ్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఎన్ని పీరియడ్స్, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 7 పీరియడ్స్, 18 గ్రూప్స్. నెక్స్ట్, ద షార్టెస్ట్ పీరియడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో అన్నిటికంటే తక్కువ ఎలిమెంట్స్ ఉండే పీరియడ్ ఏది? తక్కువ ఎలిమెంట్స్ ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 కదా. సెకండ్ థర్డ్లో 8. కాబట్టి ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, కాబట్టి అది అన్నిటికంటే చిన్న పీరియడ్ అనమాట. నెక్స్ట్, యాక్టినైడ్స్ ఎక్కడుంటాయి? ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ పీరియాడిక్ టేబుల్ ఎక్కడుంటాయి? పైన ఉంటాయా, మధ్యలో ఉంటాయా, కింద ఉంటాయా? ఇక్కడే ఉండవు అసలు. ల్యాంథనైడ్స్, ఆక్టినైడ్స్ కింద ఉంటాయి, బిలో ద పీరియాడిక్ టేబుల్. ల్యాంథనైడ్స్ ఫ్రమ్ అటామిక్ నంబర్. ల్యాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి? వాటి అటామిక్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? అది మనం డిస్కస్ చేసుకోలేదు. జనరల్గా అవి 57, 58 నుంచి 71 వరకు ఉంటాయి. ఓకే.
నెక్స్ట్, దట్స్ ఆల్. ఈ పీరియాడిక్ టేబుల్లో కొన్ని బేసిక్ పాయింట్స్. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ ప్రాపర్టీస్, పీరియాడిసిటీ, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. మీరు అది ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు. నేర్చుకోకపోతే ఎవరైనా సరే, అంటే ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు నేర్చుకోకపోతే దీనికి సంబంధించి మళ్ళీ సపరేట్ ఒక వీడియో చెప్పుకుందాము. లేదంటే రెగ్యులర్ క్లాసెస్లో అవి కవర్ అయిపోతాయి. ఓకేనా? అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం వీటిని. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బేసిక్గా మనకు పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ గురించి, వీటి గురించి ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, రేపు మనం చెప్పుకోబోయేది. సో దాంట్లో మోల్ కాన్సెప్ట్ వస్తుంది, అండ్ యాటమ్స్, మాలిక్యూల్స్, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో మీరు ప్రతిరోజు వర్క్ చేయాలి. ద ఓన్లీ కీ టు సక్సెస్ ఇస్ కన్సిస్టెన్సీ. ఎవ్రీడే చేయాలి, ఎవ్రీడే నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈరోజుతో ఈ క్లాస్ మనం స్టాప్ చేద్దాము. క్లాస్ కూడా అయిపోతుంది, కట్ అయిపోతుంది జస్ట్ కొన్ని సెకండ్స్లోనే. ఇవి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి అమ్మా. నేను కొన్ని మీకు షేర్ చేస్తాను మన గ్రూప్లో. అటామిక్ నంబర్స్, గ్రూప్స్, పీరియడ్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వండి. ఇవి మీరు పర్ఫెక్ట్ అవ్వకపోతే మాత్రం ఫ్యూచర్లో మనం చెప్పుకోబోయే కష్టం అవుతుంది. ఓకే? అండ్ జస్ట్ ఒక 3-4 డేస్, ఆ తర్వాత మనము రెగ్యులర్ క్లాసెస్లోకి వచ్చేద్దాం. మీరు ఒక మెటీరియల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా నేను తర్వాత అనౌన్స్ చేస్తాను. ఓకే?